నెగిటివ్గా చెప్పావు అనుకో, మన సిచ్యువేషన్ నెగిటివ్, అంటే నువ్వు అనారోగ్యంతో ఉన్నావు అంటే మనం రోజు ఏం చెప్తున్నాము మనకి తెలియకుండా ఇప్పటి వరకు ఈ సబ్జెక్ట్ తెలియకముందు ఏమన్నావు, మామూలుగా పట్టుకొని తినేటప్పుడైనా తాగేటప్పుడైనా నాకు చాలా అనారోగ్యంగా ఉన్నా, నాకు అది ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, ఇవన్నీ చెప్తా ఉన్నాం కదా. ఏదన్నా తింటూ నలుగురిని కూర్చొని మాట్లాడుకుంటూ తింటుంటారు కదా, తింటున్నప్పుడు రకరకాల మాటలు వస్తూ ఉంటాయి, అవునా? ఇవన్నీ ఏమవుతుంది, ఆ పదార్థంలోకి వెళ్ళిపోతుంది ఆ ఇన్ఫర్మేషన్. మనం నోటి ద్వారా ఏదైతే చెప్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ ఆ ఫుడ్లోకి వెళ్తుంది, రిసీవ్ చేసుకుంటుంది. అది తీసుకొని మళ్ళీ అది మనం తినటం వల్ల మన బాడీలోకి కూడా అదే ఇన్ఫర్మేషన్ని పంపిస్తుంది. ప్రతి ఆర్గానికి, ప్రతి సెల్కి, ప్రతి అవయవానికి, ప్రతి కణానికి, ప్రతి కణము, ప్రతి అణువు, అట్లా అన్నిటికీ ఆ ఇన్ఫర్మేషన్ని సరఫరా చేస్తుంది. సో దానికి తగ్గట్టుగా మనం ఏది చెప్తే అదే అవుతుంది కదా. మనం నోట్లో నుంచి ఏ మాట అయితే మాట్లాడుతున్నామో పదే పదే ఏదైతే రిపీట్ చేస్తున్నామో మనకి అది మన సిచ్యువేషన్ తయారవుతుంది. మన జీవితంలో ఒక సందర్భం వస్తుంది. మనం ఎప్పుడైతే నెగిటివ్గా మాట్లాడామనుకోండి, నాకు ఆరోగ్యం బాగోలేదు, నాకు అనారోగ్యంగా ఉంది, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే అది ఉంది ఇది ఉంది అని చెప్పి అలా నెగిటివ్గా చెప్పామనుకోండి, ఆ పరిస్థితే మనకి తీసుకొచ్చి పెడుతుంది అనమాట. యూనివర్స్ మనకి అది మన సిచ్యువేషన్స్ అలా వస్తాయి. మనం ఎప్పుడైతే పాజిటివ్గా చెప్తున్నాం అనుకోండి, దానికి తగ్గట్లుగా మన సిచ్యువేషన్స్ మనకు వస్తాయి అన్నమాట. అవకాశాలు వస్తాయి, పరిస్థితులు వస్తాయి, మనుషులు వస్తారు, అలాంటి ఆపర్చునిటీస్ అన్నీ మన దగ్గరికి వస్తాయి. ఆటోమేటిక్గా మనకి ఏది కావాలో దాని గురించి మాట్లాడాలి. అర్థమైందా? మనకిప్పుడు ఏది అవసరమైతే దాని గురించే మాట్లాడాలి. ఒకవేళ నెగిటివ్ వస్తుంది అనుకున్నప్పుడు ఆపేయాలి, నోట్లో నుంచి రానికూడదు. ఒకవేళ బై మిస్టేక్ వచ్చింది, గుర్తులేదు, ఎరుకతో లేకుండా మనం బై మిస్టేక్ మాట్లాడినప్పుడు ఏం చేయాలి, ఒక 10 సార్లు పాజిటివ్గా చెప్పుకోవాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, నాకు తెలియకుండా వచ్చేసింది, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని దానికి రివర్స్గా. ఇప్పుడు నాకు నీరసంగా ఉంది, అది కామనే కదండి. ఎట్లా ఉందంటే నాకు నీరసంగా ఉంది, నాకు ఇవాళ నొప్పులు ఉన్నాయి అని మామూలుగా మాట్లాడేస్తాను జనరల్గా. అది ఎరుకులో లేకుండా కూడా చెప్పేస్తూ ఉంటాం కదా, నాకు ఆ నొప్పి ఉంది, ఈ నొప్పి ఉంది అంటాం కదా. అప్పుడు ఏం చేయాలి, బై మిస్టేక్ వచ్చేసింది అంటే మాట చెప్పేసిన తర్వాత అప్పుడు మనకి అయ్యో ఆ మాట అనకూడదు కదా, వచ్చేసింది ఎట్లాగా అని అనుకున్నప్పుడు మనం 10 టైమ్స్ 10 సార్లు ఐఎమ్ యాక్టివ్ నవ్వు, నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, ఇప్పుడు నేను చాలా యాక్టివ్గా ఉన్నాను అని చెప్పని అలా 10 సార్లు చెప్పుకోవాలి.